जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम 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 जय श्री राम। జై శ్రీరామ్. నా పేరు విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్. అందరికీ నమస్కారం. నాతో పాటు కూడా మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వివిధ హైందవ సంఘ నాయకులు, వివిధ పార్టీలకు అతీతంగా ఈ రోజున హిందూ భక్తులు అందరూ కూడా ఈ రోజున రావడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఏదైతే ఒక పిచ్చివాడి చేతిలో రాయని చెప్పేసి ఈ రోజున పక్కన పెట్టేశారో, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క హిందూ దేవాలయాలపై దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఒకసారి మా డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆ యొక్క ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా చెబుతూ ఎంతోమంది యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులను మమేకం చేసి ఈ రోజున ఆయన ఉంటూ ఈ యొక్క సనాతన ధర్మంపై మిగిలిన వాళ్ళని అందరినీ కూడా ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే, కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఈ రోజున ఏదైతే సీతమ్మదారులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వినాయకుని వారి విగ్రహము దేవాలయము, అంతేకాకుండా ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము కేవలం ఎంక్రోచ్మెంట్ రోడ్డు వెడల్పు చేస్తాము అనే ఒక నేపథ్యంతో ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి. ఏమైతే ఈ రోజున దేవాలయాన్ని మీరు ఇంత నిర్దాక్షిణంగా చేశారు, మా దగ్గర కూడా సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సరైనటువంటి యొక్క నోటీసులు ఇచ్చే విధంగా ఈ యొక్క జీవీఎంసీని మేము ప్రశ్నించే విధంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా చావుంటే, ప్రభుత్వ అధికారులు అయితే నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, ఏ రాజకీయ పార్టీ కింద మీరు పనిచేయకుండా ఉంటే, ఏ మతానికి అనుగుణంగా మీరు పనిచేయకుండా ఉంటే, మీకు దమ్ముంటే ఈ రోజున ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అన్యమతస్తుల యొక్క ఏవైతే ప్రార్థనా మందిరాలు ఉన్నాయో అవి తీయగల ఆవిష్కరణ మీకు ఉందా? అంత దమ్ముందా మేము అడుగుతున్నాం. ఏం పాపం చేశారండి ఇక్కడ? ఇంత చక్కగా ఉన్నటువంటి దేవాలయం, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం, ఎక్కడా కూడా ఎవరికి ఆటంకం లేనటువంటి యొక్క దేవాలయాన్ని తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఇంత నిర్దాక్షిణంగా కొల్లగొట్టేశారు. ఈ సుత్తులతో కొట్టారు. సుత్తులు వెనుక ఏ మాత్రం కూడా విగ్రహం ధ్వంసం అయ్యి ఉంటే ఈ రోజున విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఉన్నారు. అది కేవలం విగ్రహం అనుకుంటున్నారా? అది కేవలం ఒక విగ్రహంగా మేము భావిస్తున్నామా? ఈ రోజున ఒక విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎన్నో పూజలతోటి, ఎన్నో అభిషేకాలతోటి ఆ విగ్రహాన్ని మేము పెడితే మీరు ఇష్టానుసారంగా ఆ వీడియోస్ చూస్తే చాలా బాధాకరం. అంత ఘోరంగా మీరు యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మీకు ఏమన్నా అనిపిస్తే నోటీసులు ఇవ్వండి, దానిలో ఏమైనా ఉంటే చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని యొక్క విగ్రహాన్ని నిలబెట్టే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసకుండా ఉండే విధంగా మీరు ప్రవర్తించాలి. కానీ ఈ రోజున ఇంత ఘోరంగా చేస్తారా? అయ్యా, ఈ రోజున మా విశ్వ హిందూ పరిషత్, వివిధ హైందవ సంఘం అందరూ రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే రండి, మేము తీసుకెళ్తాం. రోడ్డు మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇష్టానుసారంగా ప్రతిష్ఠించిన రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించండి. అదేవిధంగా అన్యమతస్తుల ప్రార్థనా మందిరాలు, అదేవిధంగా ఈ రోజున డబ్బున్న వాళ్ళు ఇష్టానుసారంగా మీ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నారే, వాటిని కూడా కూల్చగల దమ్ము మీకుందా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. వివిధ హైందవ సంఘాల వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేమందరం కూడా కలుస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే మటుకు వాళ్ళని ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి మీరు మరొక్కసారి తెలియజేస్తూ,
ఏదైతే ఈ రోజున విగ్రహాన్ని మీరు ధ్వంసం చేశారో ఆ యొక్క జీవీఎంసీ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ మా యొక్క క్షమాపణ చెప్పి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని కూలంకుశంగా చక్కగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయకపోతే దీనికోసం మేము ఎంతకైనా తెగిస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం కాదు. మాకు ముఖ్యం మా సనాతన ధర్మం, ముఖ్యం మా దేవాలయాలు, ముఖ్యం మా హిందూ ధర్మం. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. శ్రీరామనవమి వరకు టైం ఇస్తున్నాం. ఎవరైతే అధికారులు నిర్దాక్షిణంగా ఈ యొక్క గుడిని కొట్టారో వాళ్ళు మా హిందువులకు క్షమాపణ చెప్పాలా, మళ్ళీ ఆ స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ మాట్లాడండి. ఓకేనా మీకు? తమ్ముడు